నిర్మల్ జిల్లా బైంసా పత్తి కొనుగోలు కేంద్రంలో దళారుల హవా సాగుతోంది. ఇటీవల వర్షాలకు నష్టపోయిన పత్తి రైతులకు సీసీఐ కేంద్రాలలో ఇబ్బందులు తప్పడం లేదు. బైంసాలోని భగవతి కాటన్ జెన్నిక్ ఫ్యాక్టరీలో విక్రయించడానికి వచ్చిన పత్తిని కౌడి పేరుతో సీసీఐ అధికారులు వెనక్కి పంపుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. దళారులకు చెందిన పత్తిని తీసుకుంటూ రైతులకు అన్యాయం చేస్తున్నారని పలువురు రైతులు ఆవేదన చెందుతున్నారు. దళారులు వీళ్ళ బండ్లు ఎక్కడ ఆగుతలేవు, వాళ్ళ వెంటనే ఖాళీ చేపిస్తున్నారు. రైతులు స్వచ్ఛంగా రైతులు వస్తే మాత్రం వాళ్ళకి ఇబ్బందులు పెట్టి కౌలి అని అది అని చెప్పి అక్కడ బండ్లు ఆపుతున్నారు. దీన్ని మాత్రం వెంటనే గవర్నమెంట్ స్పందించి వెంటనే దీన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి దయచేసి మీరు అందరు కూడా మాకు పత్రికా మిత్రులు కానీ మీడియా మిత్రులు కానీ సహకరించి ఇది గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయి వాళ్ళు ఎవరైతే అధికారం చెలాయిస్తున్నారో ఇక్కడ వచ్చి మరి వాళ్ళని వెంటనే ఇక్కడి నుంచి తీసేసి మాకు న్యాయం చేస్తారని చెప్పేసి తెలియజేస్తున్నాం. దళారులు మరి